బ్యూటిఫుల్ ఇంగ్లీష్ రైటింగ్ ఇన్ తెలుగు. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. Gamma Galaxy will help you in writing good English. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా రాయాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. లేకపోతే మన ఇంగ్లీష్ రాత ఎవ్వరికీ అర్థం కాదు. డాక్టర్ల ఇంగ్లీష్ రైటింగ్ అంటూ జోక్స్ కూడా ఉన్నాయి. ఫాలో ఎనీ వన్ స్టైల్ ఫర్ గుడ్ లుకింగ్. ముందుగా మనం గుడ్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. గుడ్ ఇంగ్లీష్ అంటే అందరికీ అర్థమయ్యే విధంగా రాయగలగడం. ఇంగ్లీష్ రైటింగ్ గురించి ఒక జోక్ ఉంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఒక అతను, నేను ఇంగ్లీష్ రాస్తే మామూలు వాళ్ళకి ఎవరికీ అర్థం కాదు అన్నాడట. అతని ఫ్రెండు, అదేం గొప్ప, నేను రాస్తే కాసేపు తర్వాత నాకే అర్థం కాదు అన్నాడట. అందువల్ల డోంట్ స్క్రిబుల్, రైట్. గిలిపించి రాయడం కాకుండా ఓపికగా రాస్తే అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మన స్టైల్లో అక్షరాలు అందరికీ అర్థమయ్యేలా రాయాలి. సాధారణంగా ఎన్ రాసేటప్పుడు స్పీడ్గా రాస్తుంటారు. ఎన్ ఆ తర్వాత అది వి మరేదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంగ్లీష్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ముఖ్యంగా 4 రూల్డ్ నోట్స్ బాగా ఉపయోగపడతాయి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, కర్సివ్ లెటర్స్, డెకరేటివ్ లెటర్స్, ఈ విధంగా చాలా ఉంటాయి. కర్సివ్ రైటింగ్, స్పీడ్ రైటింగ్, బ్యూటిఫుల్ రైటింగ్, కాలిగ్రఫీ, వీటన్నిటికీ సూక్ష్మమైన తేడాలు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకొని ఫాలో అయితే అందమైన అద్భుతమైన ఇంగ్లీష్ రాయగలం. యూ క్యాన్ రైట్ గుడ్ ఇంగ్లీష్. 4 రూల్డ్ నోట్స్లో ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ స్టైల్ అలవాటు అవుతుంది. ఈ అక్షరాలు చూడండి. ఇంగ్లీష్ భాషలో అక్షరాలు మధ్యలో ఉండేవి, పైకి సాగేవి, కిందికి సాగేవి ఉంటాయి. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడూ పై లైన్కు అంటి ఉంటాయి, కింది లైన్కు రావు. స్మాల్ లెటర్స్ మాత్రం మారతాయి. దీంట్లో మధ్యలో నిలిచే అక్షరాలు కొన్ని అయితే పైకి సాగేవి కొన్ని, కిందికి సాగేవి కొన్ని.
బి డి ఎఫ్ హెచ్ కే ఎల్ టి. ఇవి పైకి సాగితే జి జే పి క్యూ వై జెడ్ ఇవి కిందికి సాగాయి. వీటిని ఈ విధంగా రాస్తేనే అందం. బాయ్.